అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళనైతే బొజ్జ గణేశుని దగ్గరనైతే పుష్పార్చన చేస్తున్నారు. చూద్దామని వెళ్ళాను. సహస్ర పుష్పార్చన అంటే 1000 పువ్వులనైతే గణేశుని మీద వేస్తారు. పూలనైతే హైదరాబాద్ నుంచి తెప్పించారు. మీరు కూడా చూడండి ఇక్కడ. అండ్ ఈ ఇయర్ అయితే మన బొజ్జ గణేశుని దర్శించుకోవడానికి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడైతే పుష్పార్చన స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, ఇలా అందరు కూడా వస్తూ పూలు వేస్తుంటారు. ఈ బొజ్జ కమిటీ యూత్ వాళ్ళు అయితే 9 days 9 types ఆఫ్ పూజలు చేస్తుంటారు. ఇక్కడ ఒక రోజు సరస్వతి పూజ, ఒక రోజు పుష్పార్చన, ఒక రోజు నైవేద్యములు, ఒక రోజు డాన్స్ ప్రోగ్రామ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ హారతి అయితే చాలా చాలా ఫేమస్. ఇక్కడ మీరు చూడండి, మొత్తం లైట్స్ అయితే ఆఫ్ చేసి హారతి ఇస్తారు. మీరు కూడా మంచిర్యాల వస్తే మాత్రం బొజ్జ గారికి నైట్ హారతికి అటెండ్ అవ్వండి. చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఈ హారతి అయితే చాలా ఫేవరెట్. నేను రోజు నైట్ వెళ్తుంటా. అండ్ ఇవాళ మా ఇంటి పక్కన గణేశుని దగ్గర అయితే రుద్రాభిషేకం ఉంది. నేనైతే దానికి కూడా అటెండ్ అయ్యాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. అంటే శివలింగం అయితే తెచ్చి అయ్యగారు అయితే పూజ చేస్తున్నాడు. పంచామృతతోని ఫస్ట్ అయితే అభిషేకం చేశారు. తర్వాత స్వామివారికి అయితే ఒక రుద్రాక్ష మాల వేశారు. ఈ వినాయకుల పండుగ అప్పుడైతే మనం అయితే మొత్తం తిరగడమే మన పని. నేను ఇంటికి వచ్చి చూసేసరికి అయితే మా బొజ్జ వినాయకుడు ఎక్కడికో వెళ్తున్నాడు. మీ ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకున్నారా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.